మనము శరీర సంబంధముగాను ఆత్మ సంబంధంగాను మానసికంగాను మూడు విషయాల్లో సమస్యలు కలిగి ఉంటారు అందరూ కూడా. ఏంటి అంటే శరీర సంబంధమైన ఏంటి అంటే వ్యాధుల చేత, బాధల చేత, ఏదో ఒక సమస్య చేత శరీరంలో ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక బాధ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. రెండవదిగా మానసిక సంబంధమైన అంటే హృదయము గలిబిలిగా ఉండడం, డిస్టర్బెన్స్గా ఉండడం, నెమ్మది లేకపోవడం, సమాధానం లేకపోవడం, కుటుంబాల్లో గలిబిలి. ఏమున్నా చాలా కుటుంబాలు నాకు తెలుసు, ఆస్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ నెమ్మది ఉండదు, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. ఇవన్నీ సమస్యలు. మూడవదిగా ఆత్మ సంబంధమైన బలహీనత. శరీర సంబంధమైన బలహీనత, మానసిక హృదయ సంబంధమైన బలహీనతలు, ఆత్మ సంబంధమైన బలహీనతలు. ఈ మూడు ప్రతి వ్యక్తిని వెంటాడుతూ ఉంటాయి. మనము దేనికి ప్రాముఖ్యమైన స్థానం ఇస్తాము అంటే శరీర సంబంధమైన బలహీనతలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. శరీరం బలహీనంగా ఉందనుకోండి, శరీర బలహీనత కొరకు మనం ఏం చేస్తామంటే దైవ కార్యాన్ని, దేవుని చిత్తానికి కూడా కొంచెము ప్రాముఖ్యత తగ్గించి శరీర సంబంధమైన కార్యానికి లేకపోతే ఆ బలహీనతకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అపవాది చేసే ప్లాన్ కూడా అదే. ఏంటి అంటే మన జీవితంలో వాడు శరీర బలహీనతను మన శరీరంలో ఏదో ఒకటి పెట్టి దేవుని సమయాన్ని, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి వాడు చేసే ప్లాన్ అది, శరీర సంబంధమైన బలహీనత. ఎందుకంటే ఎవ్వరు కూడా శరీర సంబంధమైన బలహీనతతో ఉండడం దేవుని చిత్తము కాదు. అనారోగ్యంగా ఉండడం దేవుని చిత్తం కాదు. హాస్పిటల్లో తిరగడం దేవుని చిత్తం కాదు. అంతేకాదు మానసిక సంబంధమైన బాధలు అంటే నెమ్మది లేకపోవడం. ఇంకా చాలా కుటుంబాలను తాకితే నిద్ర పట్టకపోవడం, నెమ్మది లేకపోవడం, లేకపోతే ఏదో కలవరము. ఇవన్నీ అపవాది ఏం చేస్తాడంటే మన జీవితంలోనికి తీసుకొస్తూ ఉంటాడు అన్న సంగతిని మనం గ్రహించగలగాలి. వాడి ప్లాన్ ఏంటి అంటే అపవాది మన జీవితంలో వాడు చేసే ప్లాన్ ఏంటంటే సుఖంగా సౌఖ్యంగా ఉంటే వాడు సహించలేడు. దేవుడు తన స్వరూపంలో మానవుణ్ణి చేసిన తర్వాత ఆ మానవునికి సాటి అయిన సహకారమైన అవ్వను సిద్ధపరిచిన తర్వాత మొట్టమొదటిసారిగా అవ్వ తన భర్తతో మంచిగా సంతోషిస్తున్న సమయంలో వాడు అపవాది ఏమై ఉన్నాడంటే శాపగ్రస్తమైన పరిస్థితిలో ఉన్నాడు. వాడు శపించబడినవాడు, భూలోకంలోనికి నెట్టివేయబడినవాడు, పడద్రోయబడినవాడు. వాడు దేవుని స్వరూపములో ఉన్నవారు, దేవుని చిత్తములో ఉన్నవారు, దేవుని ప్రణాళికలో ఉన్నవారు, దేవుని ఉద్దేశములో ఉన్నవారు దేవునితో కలిసి ఉండకుండా చేయడమే వాడి ప్లాను. హల్లెలూయా. దేవునితో సహవాసము చేయడాన్ని అభ్యంతరపరచడమే వాడి ప్లాను. దేవునితో నడవకుండా చేయడమే వాడి ప్లాను. దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని జరిగించడమే వాడి ఒక గొప్ప ప్రణాళిక. వాడిది సాతాను ప్రణాళిక. ఫస్ట్ తీసుకొచ్చేది ఏంటంటే హృదయంలో ఒక బీజాన్ని నాటుతాడు. ఫస్ట్ అపవాది తీసుకొచ్చేది ఏంటంటే హృదయంలో ఒక బీజాన్ని నాటుతాడు. ఏ బీజాన్ని నాటుతాడు అంటే వాడు నీతో ఏదైనా, నిన్ను సృజించిన వాడు ఏదైనా చెప్పాడా, ఏదైనా చెయ్యొద్దని చెప్పాడా అని చెప్పి మాట్లాడి, అవును ఇది చెయ్యొద్దన్నాడు అని చెప్పినప్పుడు, ఇది తినొద్దన్నాడు అని చెప్పినప్పుడు
వాడు ఏం చేస్తున్నాడంటే దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని పట్టుకొని ఆమె జీవితంలో, ఆమె హృదయంలో ఒక విత్తనాన్ని నాటుతున్నాడు. హల్లెలూయా. ఏ విత్తనము అంటే దేవునికి వారికి సంబంధాన్ని తెంచే ఒక విత్తనాన్ని నాటుతున్నాడు. ఇది అపవాది చేసే మనస్సు మీద చేసే దాడిది, హృదయం మీద చేసే దాడి, ఆలోచనల మీద చేసే దాడి, ఇదంతా కలిపితే దేవుని ప్రణాళిక మీద చేసే దాడి వాడు. హల్లెలూయా. అపవాదిది హవ్వ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నది ఏంటంటే, ఏం కాదు, మీరేమీ చచ్చిపోరు, ఇది తిన్నంత మాత్రాన మీరేమీ చచ్చిపోరు. అంటే ఇది అపవాది చేస్తున్న పని ఏంటంటే, దేవునికి విరోధంగా మీరు నడిచినా, దేవునికి విరోధం చెప్పింది చేయకపోయినా మీరేమీ చచ్చిపోరు అని మానసికంగా వాడు ఒక విత్తనం నాటుతా ఉన్నాడు. హల్లెలూయా. అంటే మన జీవితంలో కూడా అపవాది దేవునితో సహవాసము చేసినప్పుడు, దేవుని ప్రణాళికలో నడిచినప్పుడు, ఇప్పుడు చూడండి, రక్షణ పొంది దేవునితో నిబంధన చేసుకున్నప్పుడు సరిగ్గా ప్రారంభ దినాల్లో సరైన విధానంలో దేవుని సహవాసంతో కలిసి లేరనుకోండి, వాడు జ్వరపడతాడు. హల్లెలూయా. వాడు జ్వరపడి ఏం పర్వాలేదు అని చెప్పి ఏం తీసుకొస్తాడంటే, పాత జీవితాన్ని అంతటినీ కూడా కంటి ముందుకి తీసుకొచ్చి అందంగా కనబడేటట్లు చేస్తాడు. హల్లెలూయా. ఏం పర్వాలేదు, ప్రభు ప్రతి పాపాన్ని క్షమిస్తూనే ఉంటాడు ఆయన. నువ్వెన్ని పాపాలు చేసినా క్షమిస్తావు. ఇది ఏంటి అంటే, వాడు మన హృదయంలో చేసే విత్తనము, వాడు చేసే ఒక బీజము, అంటే దేవునికి వారికి సంబంధాన్ని త్రెంచే ఒక బీజం అది. హల్లెలూయా. అపవాది అనేక పరిస్థితుల్లో, ఇప్పుడు దేవునితో నడుస్తావు, ఇప్పుడు దేవుని సముఖంలోనికి వస్తున్నావు, దేవుని సన్నిధిలో మంచిగా ఎదుగుతూ చక్కగా, ఇప్పుడు పిల్లలకి వాక్యం చెప్పామనుకోండి, ఆ వాక్యానుసారంగా వారు జీవించకుండా వారి జీవితంలో ఏదో ఒక ఆశను కల్పిస్తూ వారి హృదయాన్ని త్రిప్పడమే వాడి ప్లాన్. హల్లెలూయా. అంటే ఇది ఏంటి అంటే, హృదయాన్ని చెడపడం, హృదయాన్ని పాడు చేయడం, హృదయానికి వ్యాధిని కలగ చేయడము. హల్లెలూయా. అపవాది ఏం చేస్తాడంటే, దేవునికి ఆ వ్యక్తికి మధ్యలో హృదయాన్ని పాడు చేస్తే, హృదయం ఏం చేస్తుందంటే దేవునికి విరోధమైన కార్యాన్ని చేయట కొరకు ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది. హల్లెలూయా. రెండవదిగా, ఎప్పుడైతే హృదయం దేవునికి విరోధమైన కార్యాన్ని జరుగుతుందో, దేవునికి విరోధమైన కార్యం జరిగిన తర్వాత, ఎప్పుడైతే ఆ కార్యం జరిగిన తర్వాత, మనము కార్యం చేసేసిన తర్వాత, ఆ దేవునికి మనకి ఉన్న కనెక్షన్ ఏదైతే ఉంటుందో అది త్రెంచి వేయబడుతుందో, అప్పుడు వాడు శరీరం మీద దాడి చేస్తాడు. హల్లెలూయా. శరీరం మీద దాడి చేస్తాడు. ఇవి వాక్యం చెప్పే మెలకువలు అంతే. వాక్యము మనకి మెలకువనిస్తుంది. ఆ మెలకువలు మనము నేర్చుకోగలిగితే దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ఎప్పుడైతే హవ్వ అపవాది చెప్పిన మాటను విని, ఇది నిజమా అని అడిగినప్పుడు, నిజమే, ఇది నిజమే, ఆయన చెప్పాడు ఇలాగా అంటే, లేదు అంటే, ఎందుకు నువ్వు అలా ఎలా చెప్పగలుగుతున్నావు అంటే, దేవునికి ఏముంది అంటే స్వార్థం ఉంది. హల్లెలూయా. అపవాది చెప్పేది, అవ్వకి చెప్పేది, దేవునికి ఏముంది అంటే, మిమ్మల్ని సృజించాడు కదా, ఆయన ఎలాంటి వాడు అంటే స్వార్థపరుడు, ఆయన్నే ఆరాధించాలని, ఆయన్నే వెంబడించాలని, ఆయన్నే కలుసుకోవాలని, ఇంకా మీ ఇష్టం చేయకూడదని. ఇది దేవునికి చాలా స్వార్థం మిమ్మల్ని సృజించినందుకు. ఏం కాదు, మీరు కూడా ఇది తింటే ఒక దేవదూతలు అయిపోతారని చెప్పి ఏం చేస్తున్నాడంటే, వాళ్ళలో ఆ బీజాన్ని అధికం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుని మీద వ్యతిరేకత పుట్టించే పని ఎవరిది అంటే అపవాదిది.
ఒక్కటే మనము గ్రహించవలసింది ఏంటంటే, మన కుటుంబంలో కానీ, మన జీవితంలో కానీ, మన హృదయంలో కానీ దేవునికి వ్యతిరేకమైన క్రియ జరుగుతుంది అంటే వెంటనే మనము ఎలెక్ట్ అవ్వాలి. ఏంటి అంటే, ఇది దేవుని చిత్తము కాదు, అపవాది నా జీవితంలో ఏదో ప్రయత్నం చేస్తుంది, నా జీవితాన్ని దేవునితో సంబంధాన్ని త్రెంచడానికి ఏదో ప్రయత్నం చేస్తుంది అన్న సంగతిని గ్రహించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అది గ్రహించగలుగుతామో అది మనం వెంటనే ఏం చేస్తామంటే వాడిని విడిచి పారిపోయి దేవునితో మళ్ళీ కలిసి ఉండగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు మీకు సూచనగా చెప్తున్నా, యోసేపు ఉన్నాడు కదా, యోసేపు పోతీఫర్ గృహంలో ఉన్నాడు. పోతీఫర్ గృహంలో ఉన్నప్పుడు పోతీఫరు ఏం చేశాడంటే తన ఇంటంతటికి అధికారం ఇచ్చాడు. పోతీఫర్ గృహంలో యోసేపు ఎలా వచ్చాడు అంటే, బైబిల్ గ్రంథంలో యాకోబు కుమారుడైన యోసేపు ఉన్నాడు. ఆ యాకోబు కుమారుడైన యోసేపు అమ్మబడ్డాడు, అన్నల చేత, అన్నల స్వార్థానికి అమ్మబడ్డాడు, ఐగుప్తు దేశానికి తేబడ్డాడు. ఐగుప్తు దేశానికి తేబడిన యోసేపు బానిసగా వచ్చాడు. బానిసగా వచ్చిన తర్వాత పోతీఫర్ గృహంలో ఉన్నాడు. పోతీఫర్ గృహంలో ఉన్నప్పుడు పోతీఫర్ గృహంలో యోసేపు ఎలా ఉన్నాడు అంటే బానిసగా ఉన్నాడు. బానిసగా ఉన్న యోసేపుకు దేవుడు ఏం చేశాడంటే అధికారము, పోతీఫరు ఆ గృహం అంతటికి అధికారం ఇచ్చేటట్లుగా యోసేపుకు దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా. ఎందుకు అంటే యోసేపు మీద దేవుని దయ, దేవుని ఆశీర్వాదం ఉంది. ఎందుకు అంటే, ఎందుకు ఇచ్చాడు అంటే దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. యోసేపు అడుగు పెట్టిన ఆ గృహము యోసేపు వల్ల పోతీఫర్ ఆశీర్వదించబడ్డాడు అన్న సంగతి పోతీఫర్ గ్రహించగలిగాడు. హల్లెలూయా. దానిని బట్టి పోతీఫర్ ఏం చేశాడంటే ఆ ఇంటంతటికి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ ఇంటంతటికి అధికారం ఇచ్చినప్పుడు తన ఏం చేస్తున్నాడు అంటే ఆ ఇంటికి తన నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకత్వము ఎంతవరకు వచ్చిందంటే ఈ నమ్మకాన్ని పాడు చేయడానికి తన జీవితం మీద తన ప్రణాళిక, దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక చెడగొట్టడానికి అపవాది ప్లాన్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం ప్లాన్ చేస్తున్నాడు? పోతీఫర్ భార్య యోసేపుని ఏం చేస్తుందంటే పాపము కొరకు ఆకర్షిస్తూ ఉంది. హల్లెలూయా. ఏం చేస్తుందంట? పాపము కొరకు ఆకర్షిస్తుందంట. అంటే యవ్వన కాలములో ఉన్న యోసేపుకు తన భార్య ఏం చేస్తుందంటే పాపము కొరకు ప్రేరణ కలగ చేస్తుంది. ఈ పాపము కొరకు ప్రేరణ కలగ చేస్తున్న ఆమె ఏం పని చేస్తుందంటే ఆమెలో సాతాను క్రియ జరుగుతుంది. హల్లెలూయా. అది ఆమె చెడ్డది అది కాదు, ఆమె ఇతని బ్రతుకును చెడపడ కొరకు ఆమెను అపవాది వాడుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఆమె చెడ్డది, ఆమె పాపాత్మురాలు కాదు. ఆమెను అపవాది అవ్వని ఎలాగైతే మనస్సును చెడిపాడో అలాగే ఈమె మనస్సును కూడా చెడిపి ఎందుకు చెడుపుతున్నాడు అంటే యోసేపు మీద ప్రణాళికను చెడగొట్టాలని. యోసేపు ఏమవ్వాలి అంటే ఐగుప్తు దేశానికి ఫరోగా ఉన్న ఆ ఫరోకి రాజుగా ఉన్న ఫరోకి తండ్రి స్థానంలో యోసేపు అక్కడికి వెళ్ళాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే యోసేపుని అక్కడ తలగా చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు అంటే యోసేపు వారి కుటుంబస్తులకు, వారి బంధువులకు, వారి స్నేహితులు అందరికీ కూడా ఆహారం పెట్టుట కొరకు దేవుడు అతన్ని ఇప్పుడు వచ్చినాయి మేనేజ్మెంట్ స్కిల్స్. హల్లెలూయా. ఇప్పుడు MBA చదువుతున్నారు, అప్పుడు ఏమీ కాదు. ఏది స్టోరేజ్ ఎలాగ చేయాలో FCA గోడౌన్స్ ఇప్పుడు వచ్చినాయి. అప్పుడు యోసేపు చేసిన ప్లానే అదంతా. మంచిగా పంట పండినప్పుడు దాచిపెట్టి అక్కరకు వచ్చినప్పుడు వాడుకోవడం అన్నమాట. యోసేపుకి ఇవ్వబడిన జ్ఞానం ఏంటి అంటే 7 సంవత్సరాలు పంట పండితే ఆ 7 సంవత్సరాల పంటను దాచి రాబోతున్న కరువులో వాడబడుట కొరకు యోసేపు ఎంత జ్ఞానము కలిగి ప్లాన్ చేస్తున్నాడంటే ఎక్కడి నుంచి వచ్చింది? యోసేపు ఏమి గొప్పగా చదువుకోలేదు. హల్లెలూయా. ఈరోజు మేనేజ్మెంట్ ఏంటి అన్న సంగతి ఈరోజు నేర్చుకుంటా ఉన్నాం మనం. ఎలా మేనేజ్ చేయాలి, ఎలా బిజినెస్ చేయాలి, ఎలాగ మాట్లాడాలి, ఇవన్నీ స్కిల్స్ ఎక్కడి నుంచి వస్తాయని ఈరోజు నేర్చుకుంటా ఉన్నారు.
కానీ యోసేపు ఏమీ నేర్చుకోలేదు. ఎక్కడి నుంచి వచ్చిందంటే దైవికమైన జ్ఞానము ద్వారా యోసేపు ఏం చేస్తున్నాడంటే దాని మీద ఆ అట్టి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక చెడగొట్టట కొరకు మీరు మనసు పెట్టండి, ఎందుకంటే అది డిస్టర్బెన్స్ చేయడానికి సాతాను ఎంతో దాడి చేస్తూ ఉంటుంది. యోసేపు మీద ఉద్దేశము, యోసేపు మీద ఉన్న ప్రణాళిక చెడగొట్టట కొరకు యోసేపును ఏం చేస్తుందంటే పాపము ఆకర్షిస్తూ ఉంది. హల్లెలూయా. వెంటాడుతూ ఉంది, పాడైపోవడానికి వెంటాడుతూ ఉంది. తన జీవితాన్ని దేవునికి వ్యతిరేకంగా దూరం చేయట కొరకు వెంటాడుతూ ఉంది. ఆ వెంటాడుతున్న విషయాన్ని దైవిక జ్ఞానము చేత యోసేపు ఏం చేయగలిగాడంటే కనుగొనగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. హవ్వ ఏం చేసిందంటే వాడు ఉచ్చులో పడిపోయింది, వాడు చెప్పే మాటల్లో పడిపోయింది. దినాన్న ఈ మానసికమైన వ్యాధి ఏంటి అంటే అపవాది మన జీవితంలో దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా చేసేది ఈ మానసిక సంబంధమైన పరిస్థితి. హల్లెలూయా. ఎందుకు అంటే మనము అనుకుంటా ఉంటాం వ్యక్తుల ద్వారా, వీళ్ళ వల్ల ఈ పరిస్థితుల వల్ల. హల్లెలూయా. అందుకే వ్యక్తులు ఏ పరిస్థితికి వ్యక్తి కారణం కాదు, కానీ ప్రతి పరిస్థితికి అపవాదియే కారణము అన్న సంగతిని మనం గ్రహించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఉపవసించి దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాము. దేవుని సన్నిధిలో దేవుడు ఒక ప్రణాళిక మన మీద, ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. ఆ ఉద్దేశము ఈ 7 దినాల్లో తను జరిగించాలని కోరుకుంటాడు. ఆ జరిగించాలని కోరుకున్నప్పుడు మన జీవితంలో అపవాది ఏం చేస్తాడంటే ఏదో ఒక సమస్యను పెడతా ఉంటాడు. హల్లెలూయా. ఏదో ఒక పరిస్థితిని తీసుకొస్తూ ఉంటాడు, ఏదో ఒక వ్యతిరేకత ఏదో ఒక ఆటంకాన్ని ఏదో ఒక గలిబిలి చేస్తూ ఉంటాడు. ఏంటి అంటే ఆ గలిబిలి వలన ఏమవుతుందంటే నీ జీవితంలో దేవుడు చేయనుద్దేశించిన కార్యము అభ్యంతరం అయిపోతూ ఉంటుంది. హల్లెలూయా. రాకుండా చేస్తూ ఉంటాడు. గ్రహించగలగాలి. అంటే ఇవన్నీ ఏంటి అంటే ఎందుకు అంటే అపవాది మన జీవితంలో దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని దొంగిలించుట కొరకు చేసే ప్లాన్స్. హల్లెలూయా. మీరు ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపకుండా చేసేది దేవుని సన్నిధి కంటే కూడా వేరొక దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే, లేక దేవుని సన్నిధికి ప్రాముఖ్యత తక్కువ ఇచ్చే పరిస్థితి ఎక్కడిదంటే మన శరీరంలో అపవాది పెట్టే బీజం అలాంటిది. హల్లెలూయా. ఎందుకు అంటే మనం దేవుని సన్నిధిలో గడపగలిగామనుకోండి, దేవునితో నడవగలిగామనుకోండి, మనల్ని అపవాది దగ్గరికి కూడా రాలేదు. హల్లెలూయా. కానీ వాడు ఏం చేస్తాడంటే మన జీవితంలో దేవుని ప్లాన్ జరగకుండా వాడు అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.